10% పోతే 32%, 30%, 20% ఉంది. ఇప్పుడు వచ్చేంత 5%. 5% బీసీలకు ఇచ్చి దీన్ని బీసీ డిక్లరేషన్ అంటారా మీరు? మేము బీసీలను ఉద్ధరిస్తాం, మేము బీసీలను చేస్తామంటున్నారు. ఏం చేసేది? అలా 5% ఇచ్చి బిచ్చమేస్తున్నారు మాకేమన్నా? కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అంటారు, మీరు ముస్లిం డిక్లరేషన్ అమలు చేస్తారు. ఇక్కడ దీన్ని ఏం చేసే ఒక ప్లాన్ ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు మెజారిటీ అయిన హిందువులను మైనార్టీగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 100% ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చి 100% ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ హిందువులను మెజారిటీ అయిన హిందువులను మైనార్టీగా చూపెట్టడానికి కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఇది ఎక్కడ పరిస్థితి? ఇవాళ మేము మొదటి నుంచి మా లైన్ క్లియర్. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అమలు చేస్తున్నాం. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటే గుజరాత్లో చేస్తలేరా? మహారాష్ట్ర నువ్వు తెలంగాణ ఏడిపోయాడు ఫస్ట్. నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ ఏంది? 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తావు. 42% పూర్తి రిజర్వేషన్ బీసీలకు అయ్యి మేము మద్దతు తెలుపుతాం. కానీ బీసీలకు 5% ఇచ్చి మీరు ముస్లిం డిక్లరేషన్ అమలు చేస్తా అంటే 80% అడ్డుకుంటాం. ఇక్కడ అడ్డుకోకుంటే ఈ విషవృక్షము దేశవ్యాప్తంగా నడకపోతుంది. వాళ్ళ ఇదే డిక్లరేషన్ దేశవ్యాప్తంగా అమలు చేస్తారట వీళ్ళు. అంటే ఏంది? దేశవ్యాప్తంగా ఉన్న హిందువులను మైనార్టీలు చేస్తారు. ఓటు బ్యాంక్ కోసం ఒక వర్గానికి కొమ్ము కాస్తారు వాళ్ళు. ఇదేనా మీరు చేసేది? బీసీలు అంత అమాయకులు గారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు 100% హిందూ సమాజం బీసీలు పక్కా గుణపాఠం చెప్తారు. మీరు రాసి పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ మీరు ఏదో కొంతమంది లీడర్లు టీవీలలో బ్రేకింగ్లు వస్తాయి, వాళ్ళు మాట్లాడింది వాయిస్ కంపల్సరీ టీవీలలో పేపర్లు వస్తుంది, అదే ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటే మూర్ఖత్వం. గ్రౌండ్లో ఉన్న రిపోర్ట్ తెలుసుకోండి. బీసీలు అందరూ అంటారు మాకు కేవలం 5% ఇస్తున్నారు, ముస్లింలను బీసీ కలిసి మేము ఒప్పుకోము అనేది వాస్తవం. అది రాహుల్ గాంధీ గారు అంటున్నారు హిందూ ఇది దేశవ్యాప్తంగా 50% ఉన్న రిజర్వేషన్ కోటలను గేట్లను తొలగించాట రిజర్వ్ అమలు చేస్తారు. అంటే హిందూ ధర్మాన్ని అంటే హిందూ సమాజాన్ని దాని సంగతి చూస్తానండి. నిన్న ఏదో పేపర్ చూసిండు. నిన్న మీ తాతతో కాలే, మీ నాయనమ్మతో కాలే, మీ నాయనతో కాలే, నీతో అవుతుందా? హిందూ ధర్మాన్ని హేళన చేస్తే, చీల్చే ప్రయత్నం చేస్తే ఈ దేశంలో ఏమవుతుందో అడుగుదామంటే మీ నాయన లేడా, తెలుసుకుందామంటే మీ నాన్నమ్మ లేదా, విందామంటే మీ తాత లేడా?